ప్లాస్టిక్ పొల్యూషన్ ని రెడ్యూస్ చేయడానికి చైనా బ్యాంబూ బేస్డ్ ప్రొడక్ట్స్ ప్రొడక్షన్ మరియు యూసేజ్ ని ఎంకరేజ్ చేస్తుంది. బ్యాంబూ ఫాస్ట్ గ్రోయింగ్ రెన్యూయబుల్ రీసోర్స్ కాబట్టి ప్యాకేజింగ్, ఫుడ్ కంటైనర్స్, హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ మరియు అదర్ సింగిల్ యూజ్ అప్లికేషన్స్ లో కొన్ని ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ కి ఆల్టర్నేట్ గా డెవలప్ చేస్తున్నారు. చైనాలో బ్యాంబూ ప్రాసెసింగ్ టెక్నాలజీ ఇంప్రూవ్ అవడంతో బయోడిగ్రేడబుల్ మరియు రీయూజబుల్ బ్యాంబూ బేస్డ్ ప్రొడక్ట్స్ మార్కెట్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. ప్లాస్టిక్ కి ఆల్టర్నేటివ్ కోసం బ్యాంబూని లార్జ్ స్కేల్ గా యూస్ చేయడం ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ పై ఫోకస్ లో ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ గా మారింది. కానీ బ్యాంబూ ప్లాస్టిక్ కి కంప్లీట్ రీప్లేస్మెంట్ అని చెప్పడం కరెక్ట్ కాదు. బ్యాంబూ ప్రొడక్ట్స్ ప్రొడక్షన్, ప్రాసెసింగ్, ట్రాన్స్పోర్టేషన్ మరియు డ్యూరబిలిటీ లాంటి ఫ్యాక్టర్స్ కూడా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ కి డిటర్మైన్ చేస్తాయి. ప్లాస్టిక్ పొల్యూషన్ ని రెడ్యూస్ చేయడానికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కన్జంప్షన్ తగ్గించడం, రీయూజబుల్ ప్రొడక్ట్స్ వాడడం, ప్రాపర్ వేస్ట్ కలెక్షన్ మరియు రీసైక్లింగ్ తో పాటు సూటబుల్ ఆల్టర్నేటివ్స్ ని డెవలప్ చేయడం అవసరం. సింపుల్ గా చెప్పాలంటే చైనా బ్యాంబూని ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్ గా ప్రమోట్ చేయడం మనకి కూడా సస్టైనబుల్ మెటీరియల్స్ ని లార్జ్ స్కేల్లో ఎలా డెవలప్ చేయవచ్చు అనే ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్.